ఈ వీడియోలో మీకు హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి వెళ్ళే ఘాట్ రోడ్ ఎంత డేంజరస్గా ఉంటుందో చూపించబోతున్నాను. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఫస్ట్ హరిద్వార్ చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సెస్ మీకు జస్ట్ 550 రూపీస్కి దొరుకుతాయి. కాకపోతే అవి అంత కంఫర్ట్గా ఉండవు, ఎందుకంటే మీరు 10 to 12 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు విశ్వనాథ్ సేవ అనే ఆన్లైన్ సర్వీస్ నుంచి బుక్ చేసుకుంటే టికెట్ కాస్ట్ 700 to 750 అయితే పడుతుంది. ఆ బస్సెస్ 2+2 పుష్ బ్యాక్ సీట్స్తో ఉంటాయి. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది మీ జర్నీ. హరిద్వార్ నుంచి స్టార్ట్ అయ్యి 25 కిలోమీటర్స్ వస్తే రిషికేశ్ వస్తుంది. అక్కడి నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ జర్నీలో మంచి సీనిక్ వ్యూస్ అయితే ఉంటాయి. అవి చూడాలంటే ఖచ్చితంగా బస్కి రైట్ సైడ్లోనే కూర్చోవాలి. అక్కడక్కడ హెయిర్ పిన్ బెండ్స్ అయితే వస్తాయి, అప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. మీ దరిద్రం బాగోక ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయా 1 hour to 1 day, లేదా కొన్ని సినారియోస్లో అయితే 4 to 5 days కూడా ఉండిపోవాల్సి వస్తుంది. అంత రిస్కీ ఏరియాస్ ఇవి. అసలు ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి, అవి ఎందుకు పడిపోతాయో ఇప్పుడు చూద్దాం. కొండ అంచు ఉన్న రాయిలు విరిగి పడిపోవడమే ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ రాక్ సర్ఫేస్ అయితే తడిగా ఉంటుంది. ఆ టైంలో ఈదురుగాలు వచ్చినా, పెద్ద వర్షాలు వచ్చినా, భూమిలో కదలిక పెరిగినా ఇవి జరుగుతుంటాయంట. నేనైతే మాన్సూన్ సీజన్లో వెళ్ళాను కాబట్టి వ్యూస్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి. కొండలు, మేఘాలు, కొండల మధ్యలో ఫ్లో అవుతున్న రివర్స్ సూపర్. అసలు ఈ జర్నీ తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇకపోతే నేను కేదార్నాథ్ ఆగస్ట్లో వెళ్ళాను. జూన్, జూలై, ఆగస్ట్ ఈజ్ ద వరస్ట్ టైమ్ టు విజిట్ కేదార్నాథ్. ఎందుకంటే క్లౌడ్ బరస్ట్లు, ల్యాండ్ స్లైడ్లు ఈ మాన్సూన్ సీజన్లోనే ఎక్కువగా అవుతాయి. ఇప్పుడు టైం అయితే 9:40 అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి ఒక ప్లేస్ దగ్గర ఆపారు. వ్యూ చూడండి ఎలా ఉందో, స్వర్గంలో ఉంది అసలు. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మీరు గనక బడ్జెట్లో వచ్చిన, సోలోగా వచ్చిన, బస్ ఈజ్ ద చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఈ జర్నీలో మనం టోటల్గా 7 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం. అవే రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, అగస్త్యముని, కుండ్, గుప్తకాశీ మీదుగా సోన్ప్రయాగ్ అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇదే దేవప్రయాగ్. ఈ మాన్సూన్లో దేవప్రయాగ్, రిషికేశ్ లాంటి సంగం పాయింట్స్లో వాటర్ ఫ్లో అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా ఫ్లడ్స్, క్లౌడ్ బరస్ట్లు ఇలాంటివి గనక అయితే ఆ బిల్డింగ్స్ వరకు వాటర్ వచ్చేస్తుంది. ఇప్పటికిప్పుడే వెదర్ చూసారా ఎలా మారిపోయిందో. చూడండి, లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. అదిగోండి అక్కడ జస్ట్ ఇప్పుడే ల్యాండ్ స్లైడ్ అయ్యిందంట.
దాదాపు 1 గంట నుంచి ఇక్కడే ఉన్నాం. ఏమైందంటే అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న రోడ్డు ఉంది. ఇటు లారీ అటు బస్సు 2 స్కిడ్ అయిపోయి జారిపోయాయంట. ఓడి అమ్మ, రోడ్డు చూసారు ఎలా ఉందో. టైర్ ఒక్క చిన్న ఇంచు స్లిప్ అయినా బాడీ దొరకకుండా గల్లంతో అయిపోద్ది. ఇప్పుడే సీతాపూర్ రీచ్ అయ్యాం. ఇక్కడ సీతాపూర్ బస్ స్టాండ్లో అయితే మనల్ని ఆపేస్తారు. కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇదే లాస్ట్ స్టాప్. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్కి 1.4 కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ సైడ్ నుంచి వచ్చాం. అటువైపు వెళ్తే సీతాపూర్ బస్ స్టాండ్, ఇటువైపు వస్తే సోన్ప్రయాగ్. ఇలా స్ట్రైట్గా 1.4 కిలోమీటర్స్ అయితే వాక్ ఉంటుంది. ప్రస్తుతానికి క్లైమేట్ కొంచెం బాగానే ఉంది. ముందు ముందు ఎలా ఉంటుందో మరి. లైట్గా వాక్ తర్వాత సోన్ప్రయాగ్ అయితే వచ్చేసాను. వెనక్కి కనిపిస్తుంది కదా, అదే సోన్ప్రయాగ్ టౌన్. ఇక్కడ డార్మేటరీస్, హోటల్స్, రూమ్స్ వంటివి ఉంటాయి. టైర్డ్గా ఉంటే 1 నైట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో సోన్ప్రయాగ్ టు గౌరీకుండ్ అయితే చూపిస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.